ఒకళ్ళిద్దరికి ఇచ్చారన్నటువంటి ప్రచారం కూడా జరిగింది. టీడీపీ టీడీపీ అనలేదు నేను, అది దేశంలో కొన్ని చోట్ల 200 కోట్లకి అట్లాగే ఇచ్చారన్నటువంటిది కూడా లెక్క ఉంది. ఇప్పుడు ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్పిన లెక్క అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మామూలుగా మనం డెప్త్గా ఆలోచిస్తే ఓ 50 మంది ఆయన చెప్పినట్టు అనుకున్నాం. 50 మంది ఫ్రీగా వేస్తారా? ఇప్పుడు వాళ్ళకి 50 మందికి తెలుగుదేశం అయితే టికెట్లు ఇవ్వరు, నో డౌట్ కదా. అట్లా ఇవ్వకపోయినా తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయాలంటే కనీసం 10 కోట్లు ఇవ్వాలిగా, ఫ్రీగా ఇయ్యరుగా ఓటు. పోనీ 5 కోట్లు వేసుకోండి, 5 కోట్లు వేసుకుంటే 250 కోట్లు, 10 కోట్లు వేసుకుంటే 500 కోట్లు ఇచ్చి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాలిగా ఓ 100, లేదా 50 కోట్లు అని ఇవ్వాలి. ఇప్పుడు అంటే 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టగలిగే వాడు ఎవడన్నా వచ్చి సభ్యుడు కావాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏమన్నా మరి సీఎం రమేష్ గారికి ఇప్పుడు ఆయనది కూడా టర్మ్ అయిపోతుంది, బీజేపీ ఆయనకి ఏం ఆఫర్ చేయట్లేదు కాబట్టి ఏమన్నా చంద్రబాబు గారికి ఇచ్చి, ఆయనకైతే వైసీపీలో ఉన్న వాళ్ళతో కూడా మంచి పట్టుంది ఎమ్మెల్యేలతో, ఏమన్నా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఆయనకైతే ఆ డబ్బులు కూడా పెద్ద కష్టం కాదు, ఏమన్నా చేయగలగాలి. లేదా ఇంకెవరన్నా బడా బిగ్ బుల్ ఏదైనా చేయగలగాలి. గతంలో అట్లాగే చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అలా సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమైనా చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ ఎత్తుగడ వేసినట్టు కనబడుతుంది. అంటే ఇదొక కారణం అయితే ఆయన చెప్తున్నది. పొలిటికల్ కెరీర్ పరంగా గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పుడు వచ్చిన నష్టం ఏమైనా ఉందా దీనివల్ల? రేపు ఎన్నికల్లో ఆయన ఇబ్బంది పడతాడా? ముందు చంద్రబాబు గారి దగ్గర ఇంకా విశ్వసనీయత రాలేదు. ఆయన కిందసారి చినరాజప్ప ప్లేస్ లో ఆయన రావాలి డిప్యూటీ సీఎం, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అదే. ఇంకా చంద్రబాబు గారు పూర్తిగా నమ్మట్లేదు ఎందుకంటే ఆ తర్వాత బీజేపీ వాళ్ళతో టచ్ లోకి వెళ్ళాడు, వైసీపీ వాళ్ళతో టచ్ మంత్రి పదవి ఇచ్చారు కదా. అవును ఇచ్చారు, కానీ అసలైన మంత్రి పదవి కాదని కదా ఆయన బాధ. అదే అంటే డిప్యూటీ సీఎం అంటే అక్కడ సామాజిక ఒక్కటండి.